వెస్ట్ ఏషియా వార్ పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో ప్రకంపనలు రేపింది. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు దద్దరిల్లాయి. లోక్సభలో వాయిదాల పర్వం నడిచింది. నిరసనల మధ్య పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై కేంద్రం పార్లమెంట్లో ప్రకటన చేసింది. భారతీయుల భద్రత ప్రయోజనాల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ వెల్లడించారు. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల అధినేతలతో మాట్లాడారని తెలిపారు. చర్చలు దౌత్యపరంగా సమస్య పరిష్కారమవుతుందని భారత్ నమ్ముతోందని జయశంకర్ పేర్కొన్నారు. పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతే తమ ప్రాధాన్యత అన్నారు. విపక్షాల నిరసనల మధ్య ఇరాన్ యుద్ధం, తాజా పరిణామాలపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటన చేశారు భారత విదేశాంగ మంత్రి. వార్ ఎఫెక్టుతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భగ్గుమనటంపై జైశంకర్ స్పందించారు. భారత వినియోగదారుల ప్రయోజనాలకే కేంద్రం తొలి ప్రాధాన్యతని స్పష్టం చేశారు. ఇంధన భద్రత, వాణిజ్య లక్ష్యాల విషయంలో రాజీ పడబోమని చెప్పారు. భారత వినియోగదారులపై భారం పడకుండా చమురు లభ్యత, ధరలను నియంత్రించేందుకు దౌత్యపరంగా కృషి చేస్తున్నట్లుగా వివరించారు. Government remains committed to ensuring that fully taking into account availability, costs and risks of the energy markets. For us, the interests of the Indian consumer has and will always be the overriding priority. Where required, Indian diplomacy has supported the endeavors of our energy enterprises in this volatile situation. పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని పార్లమెంట్లో ప్రకటించారు విదేశాంగ మంత్రి జయశంకర్. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న సుమారు 1 కోటి మంది భారతీయుల రక్షణకు చర్యలు చేపట్టినట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే 67,000 మంది స్వదేశానికి తిరుగు పయనమైనట్లుగా వెల్లడించారు. ఇరాన్లో 2,000 మంది భారతీయులు ఉన్నట్లుగా తెలిపిన జయశంకర్, టెహ్రాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియన్ ఎంబసీ సురక్షిత ప్రాంతాలకు తరలించిందని వివరించారు. కువైట్, సౌదీ సహా ఇతర గల్ఫ్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు అడ్వైజరీలు జారీ చేస్తూ మన వారికి మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. The well-being and security of the Indian community in the region is our overriding priority. We will continue to work with governments of the region towards that end. Our national interest, including energy security and trade flows, will always be paramount. అంతకుముందు పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై చర్చించాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు. బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. యుద్ధంపై చర్చకు డిమాండ్ చేసిన విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. లోక్సభలోనూ వెల్లోకి దూసుకువెళ్లి నిరసన తెలిపారు ఇండియా కూటమి సభ్యులు. దీంతో స్పీకర్ పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కాకుండానే లోక్సభ మంగళవారానికి వాయిదా పడింది.